1974 జూన్ 8 ఒక విచిత్రమైన ఒప్పందం ఎవరికి అంటే అమెరికాకు సౌదీ అరేబియా అనబడే దేశానికి. ఒక ఇస్లామిక్ దేశము, మిడిల్ ఈస్ట్లో చాలా పవర్ఫుల్ కంట్రీ. ఆ టైంలోనే సౌదీ అరేబియా ఈ చమురు బావులు అంటే ఆయిల్ ఫీల్డ్స్లో వాళ్ళు ఈ డ్రిల్లింగ్ చేయడము, మైనింగ్ చేయడము, మీకు పెట్రోల్ని వెలికి తీయడంలో చాలా పెద్ద లెవెల్లో సౌదీ అరేబియాలో ప్రయత్నాలు మొదలయ్యాయి. సో ఈ 1974 అనేది ఎంత క్రిటికల్ అంటే ఇవాళ అమెరికా యొక్క డామినేషన్, ఈ పెత్తనము కుప్పకూలిపోతుందా అనేది అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే మీకు 1974 నుంచి జూన్ నెల 8 అంటే ఇప్పుడు 2024 జూన్ నెల 9వ తారీఖు 50 ఏళ్ల ఈ అగ్రిమెంట్ అనేది సమాప్తం అవుతుందండి. ఇదే ఇందులో ఉండే విషయం. సో ఇప్పుడు ఇది ఎంత పెద్ద అగ్రిమెంట్ ఒక్కసారి ఆలోచించాలి. మనం ప్రతిసారి ఒక వస్తువు కొంటున్నాం, మీరు ఒక విదేశాలకు వెళ్ళారు, ఒక వస్తువు కొంటున్నారు అంటే దాని యొక్క మీకు ఆ పారామీటర్, ఆ వాల్యూ ఎలా చూస్తారండి? అమెరికన్ డాలర్లో చూస్తారు. అంటే ఇవాళ అమెరికన్ డాలర్ యొక్క వాల్యూ ఎంత, దాన్ని బట్టి మీరు ఎంత పే చెయ్యాలని చెప్పి ఆ షాప్ వాడు మీకు చెప్తాడు. అదే ఒక దేశాన్ని చూసుకోండి, భారత్ లాంటి ఒక దేశము. సో మనము లక్షల కోట్లలో వ్యాపారాలు చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు మీ పేమెంట్ అనేది అమెరికా కరెన్సీ యొక్క వాల్యూని బట్టే చెయ్యాలి అని చెప్పి ఇవాళ గ్లోబల్ ట్రేడ్ మీకు చెప్తుంది అనుకోండి. మీకు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎంత ధరలు పెంచుకున్నా అమెరికా యొక్క డాలర్ వాల్యూ మీకు ఎంత ఉంటే అంతకు మీరు పేమెంట్ చెయ్యాలి. ఎందుకు చేయాలండి? నేను నా కోసం సరుకు కొంటున్నాను, ఒక వస్తువు కొంటున్నాను, నేను నా ఇండియన్ రూపీ నీకు పేమెంట్ చేస్తాను. నువ్వు అలా కాదు, అమెరికన్ డాలరే కదా గ్లోబల్ కరెన్సీ, దానికి తగ్గట్టుగానే పేమెంట్. అంటే ఆ వస్తువు 50 రూపాయలు ఉంటుంది, కానీ ఆ రోజు అమెరికన్ డాలర్ 84 రూపాయలు, మీరు 84 రూపాయలే ఇవ్వాలి అని షాప్ వాడంటే మీరు ఎందుకు ఒప్పుకుంటారు? కానీ ప్రపంచంలో ఇదే నియమము, మీరు ఒప్పుకొనే తీరాలి. ఇన్వేరియబుల్గా అమెరికా వాడు ఏం చెప్తే దానినే ప్రపంచము ఒప్పుకోవాలి అని చెప్పి ఆ రోజుల్లో మాట్లాడారు. ఇవాళ మనము నో అని చెప్పి చెప్తున్నాం. సో దీనికి ఫండమెంటల్ విషయం, ఫండమెంటల్గా ఏమిటంటే పెట్రో డాలర్ని అంటారు. ఈ 1974 జూన్ 8 మాట్లాడుతున్నాను చూసారా, సౌదీ అరేబియాకి అమెరికాకు మధ్య ఈ పెట్రో డాలర్ వ్యవహారములోనే అగ్రిమెంట్ జరిగింది. అమెరికా వాళ్ళు ఏమన్నారు, మేము ఒక అగ్రరాజ్యం, ఒక పవర్ఫుల్ కంట్రీ, మా దగ్గర అతి శక్తివంతమైన అణువస్త్రాలు ఉన్నాయి, నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తాను. జపాన్ వాడి పరిస్థితి చూసావు కదా, మొత్తము దేశమే సర్వనాశనం అయిపోయింది. అంటే నా శక్తి అలాంటిది, కాబట్టి నీకు అలాంటి పరిస్థితి రాకూడదు అంటే నువ్వు నా ప్రొటెక్షన్ని తీసుకో. ఇది సౌదీ అరేబియాకు ఆ రోజుల్లో అమెరికా వాళ్ళు చెప్పింది. సో ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు ఏంటంటే నేను నీ దగ్గర చమురు తీసుకుంటాను, నువ్వు నాకు చమురు పంపించు, పెట్రోల్ పంపించు. మరి ట్రాన్సాక్షన్ ఉంది చూసావా, దీనికి మన మధ్య ఒక ఒప్పందము ఉండాలి. ఈ ఒప్పందము ఏమిటి అంటే పెట్రో డాలర్. అంటే పెట్రో డాలర్ ద్వారానే మీకు ఈ చమురు వ్యాపారము అనేది జరగాలి అని చెప్పి మిడిల్ ఈస్ట్లో, అంటే సౌదీ అరేబియా అంటే ద కింగ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని చెప్పాలి. కాబట్టి నీ మిత్ర దేశాలంతా కూడా నువ్వు కన్విన్స్ చెయ్యి. సో ఈ ఆయిల్ కొనుక్కుంటున్నప్పుడు పెట్రో డాలర్ ద్వారానే వ్యాపారము జరగాలి అని చెప్పి నువ్వు చెప్పు అంటే సౌదీ అరేబియా వాళ్ళు కూడా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏం చెప్పారు, వాళ్ళు మనకి ప్రొటెక్షన్ ఇస్తారు, ఈ ప్రొటెక్షన్ మనకి ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి, పెట్రో డాలర్ ట్రాన్సాక్షన్ చేద్దాము అని చెప్పి వీళ్ళు కూడా ఒప్పించారు. సో మెల్లమెల్లగా ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉంటాయి చూసారా, వీళ్ళందరూ కూడా పెట్రో డాలర్ పేమెంటే చెయ్యాలి అని ఒక కండిషన్ని తీసుకువచ్చారు. సో తీసుకురావడము ఇవాళ వరకు కూడా భారత్ అనండి, చైనా అనండి, రష్యా, ఏ దేశమైనా కూడా మీకు పెట్రోల్ వ్యాపారము అంటే అమెరికా డాలర్ ద్వారానే జరగాలి అన్నట్టుగా ప్రపంచ స్థాయిలో స్ప్రెడ్ అయిపోయింది. సరేనండి, భారత్ ఇవాళ ఒక రిచ్ కంట్రీ, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనము పెట్రో డాలర్ అంటాము, డాలర్ రూపేనే పే చేస్తాం. అదే ఒక నేపాల్ అనండి, అదే బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాలు, ఒక సూడాను, ఇథియోపియా, చిన్న దేశాలు, వీళ్ళకి చమురు కావాలని అనుకొని వీళ్ళు పెట్రో డాలర్లో పేమెంట్ చెయ్యాలంటే ఎంత నష్టపోతారు, ఎంతలాగా వీళ్ళు నష్టపోతారు. పేద దేశాలండి, డబ్బు ఉండదు, కానీ అమెరికా వాడి బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉన్నారా పోయారా మనకు అనవసరము,
ఎవరు బాగా ఇవాళ పెట్రోల్ కొంటారో వాళ్ళు పెట్రోల్ డాలర్లోనే పేమెంట్ చేయాలంటే ఇండియానే మీకు చైనా ఇండియా హైయెస్ట్ లెవెల్లో పెట్రోల్ కొనే దేశాలు. సో వీళ్ళు డాలర్లోనే పేమెంట్ చెయ్యడము మీకు అమెరికాకు పెద్ద పెద్ద స్థాయిలో లాభాలండి. వాడు అక్కడ కరెన్సీ ప్రింటింగ్ చేస్తూ ఉంటాడు, సర్క్యులేట్ చేస్తూ ఉంటాడు, వాడి ఇష్టానుసారం ఇంట్రెస్ట్ రేటు పెంచుతాడు. సో ఎంత ధర ఉందో దానికి ఏమైనా నువ్వు బంగారాన్ని వాల్యూగా చూపిస్తున్నావా? అమెరికన్ డాలర్ అండి, అమెరికన్ కరెన్సీ అంటే దానికి ఒక పారామీటర్ ఉండాలి కదా, క్రెడెన్షియల్స్ ఉండాలి కదా. అలా కాదు, ఈ ఒప్పందం అయ్యింది కాబట్టి నా కాగితాన్ని చూపించి ఇంతంత మీ దగ్గర వసూలు చేస్తాను అని చెప్పి అమెరికా వాడు అంటాడు. వాడి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేస్తూనే ఉంటాడు. అమెరికాను ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కూడా ఇదే చేశారండి. ఎవడు పడితే వాడు కరెన్సీ ప్రింటింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాడు. మీకు ఇబ్రాహాం లింకన్ దీనిని ప్రశ్నిస్తే ఆయన ప్రాణాలనే వీళ్ళు తీశారు. అంటే ఎప్పుడైతే పెట్రోల్ డాలర్ విషయంలో ప్రపంచ నాయకులు మాట్లాడతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను విడుస్తారండి, హతమవుతారండి. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇవాళ ప్రపంచం మారిపోయిందండి. చాలా పవర్ఫుల్ లీడర్స్ ఇవాళ ఉన్నారు. ఒక పుతిన్ అనండి, మీకు మోదీ అనండి, జీ జింగ్పింగ్, అలాగే మీకు ఎంతోమంది పవర్ఫుల్ నాయకులు ఉన్నారు. వీళ్ళు ఒప్పుకోవడం లేదు. దాంతో పరిస్థితి ఏమిటి? భారత్ అంటే పెట్రోల్ డాలర్ అన్నారు, ఇవాళ ఇది పెట్రోల్ రూపీగా మారుతుందా? మనకన్నా పవర్ఫుల్ కరెన్సీ ఎవరిది? యువాన్. కానీ యువాన్ని మీరు చూసారు అనుకోండి, కొన్ని దేశాల్లో మాత్రమే యువాన్ పేమెంట్ అనేది జరుగుతుంది. చైనా వాడు తన కరెన్సీని చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు. కానీ అదే మీరు భారత్ విషయానికి వచ్చారు అనుకోండి, ఆల్రెడీ మాట్లాడాము, 22 దేశాలలో యూపీఐ అనేది ఆల్రెడీ మీకు సర్క్యులేషన్లో ఉంది. మనము డిజిటల్ పేమెంట్స్ చెయ్యగలము. అట్ ది సేమ్ టైం రష్యాతో ఏంటండి మన వ్యాపారము? రూబుల్ వ్యాపారం. అంటే అమెరికా డాలర్ లేని, పెట్రోల్ డాలర్ లేని ఒక వ్యాపారం మనం రష్యాతో చేస్తున్నాం. వాళ్ళకి మనకి ఎన్నో సమస్యలు అయినా కూడా అమెరికా డాలర్ మనం ఇద్దరము కూడా వాడకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇరాక్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 50-50 అండి. రూపీ మీరు 50 పే చేయండి, ఒక 50 మీరు డాలర్స్లో ఇవ్వండి, అప్పుడు డీవియేషన్ అనేది ఉండదు. యుఏఈ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీరు రూపీస్లోనే పేమెంట్ చేయండి, మాకు ఏ ఇబ్బంది లేదు. ఇరాన్ వాళ్ళు కూడా అంటే హైయెస్ట్ లెవెల్లో ఆయిల్స్ ప్రొడ్యూసింగ్ చేసే కంట్రీస్ వీళ్ళందరూ కూడా ఇవాళ ఇండియన్ రూపీని మేము యాక్సెప్ట్ చేస్తాము, మీరు పేమెంట్స్ ఇలాగే చెయ్యండి. అంటే పెట్రోల్ డాలర్ యొక్క ఆఖరి రోజులు, ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద షో అని చెప్పాలి. ఇలాగ అమెరికా యొక్క డాలర్ పెత్తనము టోటల్గా 2024లో ఆగిపోతే ఇది ఒక మేజర్ ఎకనామిక్ క్రైసిస్కి దారి తీయొచ్చండి. అమెరికా వాళ్ళు భారత్ని విడిచిపెడతారా అంటే ఎన్నో రకాలుగా మన మీద సమస్యలు తీసుకొస్తారు, రెస్ట్రిక్షన్స్ అంటారు, శాంక్షన్స్ అంటారు, ఎన్నో మాట్లాడతారు. కానీ మనమైతే తగ్గే పరిస్థితిలో కనిపించడం లేదు. ఇక అవసరం అంటారా? డైరెక్ట్గా బ్రిక్స్ కరెన్సీ తీసుకొచ్చేస్తాము. సో రష్యా, చైనా, భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, యుఏఈ వీళ్ళందరూ కూడా మనతో వచ్చేసారు అనుకోండి, జీడిపి మొత్తం ఇటు షిఫ్ట్ అయిపోతుంది. అమెరికా, యూరోప్ దేశాలు కుప్ప కూలిపోతారు. వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఒకవేళ 2024లో ఈ పెట్రోల్ డాలర్ అనేది సమాప్తమైతే సౌదీ అరేబియా వాళ్ళు ఒకే మాట అన్నారు, మాకు కొద్దిగా టైం కావాలి, ఇమీడియట్గా రినీవల్ సంతకాలు చెయ్యము అని అన్నారు. ఖచ్చితంగా 100% మాకు ఎవరితో ఇష్టము ఉంటే ఆ కరెన్సీతోనే వ్యాపారము చేస్తామని సౌదీ అరేబియా వాళ్ళు అన్నారు అనుకోండి, పెట్రోల్ డాలర్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అంటే అమెరికా డాలర్కు ఉన్న ఆ పవర్ అనేది టోటల్గా పడిపోతుంది. ఇలాగా అమెరికా అనబడే దేశము అష్ట కష్టాలు పడతారని చెప్పి ఇవాళ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇలాగ పెట్రోల్ డాలర్ లేకపోతే గత 50 ఏళ్ల నుంచి ప్రపంచాన్ని దోచుకుంటున్న ఈ డాలర్ అనేది లేకపోతే ఒక కొత్త యుగము అనేది వస్తుందా, ఒక కొత్త శకము వస్తుందా అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరు కూడా అలాగే భావిస్తున్నారా? భారత్ యొక్క పెట్రోల్ రూపీ అని చెప్పి ఇవాళ ఒక కొత్త కరెన్సీని ఈ ప్రపంచము చూస్తుందా? అలాగే మీరు కూడా భావిస్తే మీ ఒపీనియన్ని కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.